2024 ప్రపంచ జెంట్స్ చెస్ టైటిల్ సమరానికి వేదికగా సింగపూర్ నిలిచింది. భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్ తలపడే ప్రపంచ చెస్ టైటిల్ పోరుకు ఆతిథ్యం ఇవ్వాలన్న భారత ఆశల్ని సింగపూర్ అడియాసలు చేసింది. చైనా సూపర్ గ్రాండ్ మాస్టర్ కమ్ డిపెండింగ్ ఛాంపియన్ డింగ్ లీరెన్ భారత సంచలనం గుకేష్ల నడుమ జరిగే టైటిల్ సమరానికి అతిక్రమిస్తామంటూ భారత్లోని న్యూఢిల్లీ, చెన్నై నగరాలతో సింగపూర్ సిటీ పోటీ పడింది. ఈ మూడు వేదికలను అంతర్జాతీయ చదరంగ సమాఖ్య నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించి వివిధ అంశాలను పరిగణలోనికి తీసుకుని సింగపూర్ సిటీని వేదికగా ఎంపిక చేశాయి. న్యూఢిల్లీ, చెన్నై నగరాలతో పోల్చి చూస్తే సింగపూర్ నగరానికి ఉన్న ఖ్యాతి, అక్కడి పరిస్థితులు, వాతావరణం, ఏర్పాట్లు అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయని, ప్రశాంతంగా సాగే ప్రపంచ చెస్ టైటిల్ సమరానికి సింగపూర్ను మించిన వేదిక తమకు మరొకటి కనిపించలేదని అంతర్జాతీయ చెస్ సమైక్య అధ్యక్షుడు అర్కాడీ డ్వోర్కోవిచ్ ప్రకటించారు. ప్రపంచ జెంట్స్ చెస్ లో విజేత ఎవరో తేల్చడానికి జరిగే టైటిల్ పోరును 20,70,00,000 రూపాయల ప్రైజ్ మనీతో సింగపూర్ సిటీ ఆతిథ్యం ఇస్తోంది. చైనా సూపర్ గ్రాండ్ మాస్టర్ డిపెండింగ్ ఛాంపియన్ డింగ్ లీరెన్ తో భారత యువ సంచలనం గ్రాండ్ మాస్టర్ గుకేష్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆతిథ్యం విషయంలో ఒక రకంగా భారత్ కు ఆశాభంగమైంది. ప్రతిష్టాత్మక టోర్నీ నిర్వహణ కోసం ఢిల్లీ, చెన్నై పోటీ పడగా చివరికి సింగపూర్ కు ఈ అవకాశం దక్కింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ చెస్ సమైక్య పేర్కొంది. కెనడాలోని టొరాంటో వేదికగా ముగిసిన ప్రపంచ క్యాండిడేట్స్ జెంట్స్ చెస్ పోటీలో విజేతగా నిలవడం ద్వారా 18 సంవత్సరాల గుకేష్ తొలిసారిగా టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ప్రపంచ మేటి అత్యుత్తమ గ్రాండ్ మాస్టర్లతో తలపడిన గుకేష్ అనూహ్యంగా క్యాండిడేట్స్ టైటిల్ దక్కించుకోవడం ద్వారా ఛాలెంజర్ గా నిలిచాడు. వరల్డ్ చెస్ ఫైనల్స్ ను నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 వరకు సింగపూర్ సిటీ వేదికగా నిర్వహించడానికి ఇంటర్నేషనల్ చెస్ సమైక్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ మేటి పర్యాటక నగరంగా, కీలక కేంద్రంగా ఉన్న సింగపూర్ ఓ ఇంటర్నేషనల్ చెస్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు అటు తమిళనాడు ప్రభుత్వం, ఢిల్లీ ప్రయత్నించినప్పటికీ నిరాశ ఎదురైంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 మధ్యలో జరిగే చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఆతిథ్యం భారత్ కు దక్కకపోవడంపై ఏఐసిఎఫ్ కార్యదర్శి దేవియే పటేల్ నిరాశ వ్యక్తం చేశారు. ప్రపంచ చెస్ సమైక్య నిబంధనల ప్రకారం డిపెండింగ్ ఛాంపియన్ గా ఉన్న ఆటగాడు టైటిల్ నిలుపుకోవడానికి అర్హత పోటీల్లో పాల్గొనాల్సిన పని లేదు. నేరుగా టైటిల్ పోరులో ఛాలెంజర్ తో తలపడతాడు. వరల్డ్ ఛాంపియన్ డింగ్ లీరెన్ కు సవాల్ విసిరే ఛాలెంజర్ కమ్ ప్రపంచ క్యాండిడేట్స్ సమరంలో భారత్ కు చెందిన ముగ్గురు ప్రజ్ఞానంద్, సంతోష్ గుజరాతీ, గుకేష్ గ్రాండ్ మాస్టర్లతో పాటు అమెరికా, రష్యా, అజర్బైజాన్ గ్రాండ్ మాస్టర్లతో సహా మొత్తం 8 మందితో 14 గేముల్లో ఢీకొట్టి చివరకు గుకేష్ అగ్రస్థానంలో నిలవగలిగాడు. ప్రపంచ క్యాండిడేట్స్ చదరంగ పోరులో విజేతగా నిలిచిన భారత రెండో గ్రాండ్ మాస్టర్ గా గుకేష్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చెస్ టైటిల్ రౌండ్ కు అర్హత సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 17 సంవత్సరాల వయసులో తనకంటే రెట్టింపు వయసు, అపార అనుభవం ఉన్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, అజర్బైజాన్ గ్రాండ్ మాస్టర్లను ఎదుర్కొని ప్రపంచ క్యాండిడేట్స్ టైటిల్ సాధించడం ద్వారా దొమ్మరాజు గుకేష్ తనకు తానే సాటిగా నిలిచాడు. కెనడాలోని టొరాంటో వేదికగా 2 వారాల పాటు సాగిన 14 రౌండ్ల క్యాండిడేట్స్ పోరులో అమెరికన్ గ్రాండ్ మాస్టర్ల జోడీ ఫేబియన్ కరూనా, హికారు నకామురా, రష్యన్ సూపర్ గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమినిచ్, ఫ్రెంచ్ గ్రాండ్ మాస్టర్ అలీరెజా ఫిరోజా, అజర్బైజాన్ గ్రాండ్ మాస్టర్ అబ్జౌలల్తో పాటు భారత జోడీ విదిత్ సంతోష్ గుజరాతీ, ప్రజ్ఞానందలతో తలపడిన గుకేష్ వయసుకు మించిన పరిణితి ప్రదర్శించాడు. ఎత్తుల యుద్ధంలో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అసలు సిసలు విజేత తానేనని చాటుకున్నాడు. చైనా దిగ్గజ ఆటగాడు డింగ్ లీరెన్ కే సవాలు విసురుతున్న గుకేష్ సింగపూర్ వేదికగా జరిగే ప్రపంచ టైటిల్ పోరులో నెగ్గడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని భారత చదరంగ అభిమానులు కోరుకుంటున్నారు.